वक्रतुंड महाकाय कोटि सूर्य समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। रमण गोविंद रमण गोविंद भक्त प्रहलाद वर्त गोविंद आंजनेय वर्त गोविंद हर नम पार्वती। मनसा विष्णु प्रार्थना कृते वक्रतुंड महाकाय कोटि सूर्य समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा।
అత్యంత వైభవంగా మనము సంకష్ట చతుర్థి అనేటువంటిది చాలా అత్యంత పర్వదినం. ప్రతి నెలలో వచ్చేటువంటి అత్యంత పర్వదినము మనకు సంకష్ట చతుర్థి. ఎందుకంటే ఈ చతుర్థి అనేటువంటిది శుక్లపక్షంలోనూ కృష్ణపక్షంలోనూ వస్తుంది. అది ప్రత్యేకత. కొన్ని దాంట్లో అట్లా రాదు, వేరే దాంట్లో అంటారు, కానీ రెండింటిలో కూడా వస్తుంది. శుక్లపక్షంలో వచ్చేదాన్ని వినాయక చవితిగా జరుపుకుంటాము, కృష్ణపక్షంలో వచ్చేటువంటి దాన్ని మనం సంకష్ట చతుర్థిగా జరుపుకుంటాం. కాబట్టి అందులో చాలా విశేషమైనటువంటిది ఉంది. మరి గణపతి అనేటువంటిది సర్వదేవతల ఆకారమైన, సర్వదేవతల యొక్క ఆకారము గణపతి. ఓంకారానికి ఆద్యుడైనటువంటి వాడు. ఓంకారం అనేటువంటిది మనము ఏ మంత్రం చదివినా కూడా ఓం అని చెప్పి మంత్రం చేస్తాం. అంటే ఓంకారానికి ఆద్యుడైనటువంటి వాడు అంటే ప్రణవ మంత్రం. అది అంటే ఆ ఓంకారము అనేటువంటిది మొత్తము మన యొక్క కష్టాలను తీర్చేస్తుంది అనమాట. మన యొక్క జన్మను కూడా మార్చేస్తుంది. మృత్యుంజయుడు ఓంకారాన్ని చేశాడు, ఆయన ఆయుష్య పెరిగిపోయింది అన్నమాట. ఆయన ఆయుష్య పెరిగిపోయింది. ఓంకారాన్ని చేస్తూ ఆయన శివలింగాన్ని ఎప్పుడైతే పట్టుకున్నాడో, మార్కండేయుడు పట్టుకున్నాడో, ఆయన మృత్యుంజయుడు అయిపోయినాడు. అంటే అంత గొప్ప మంత్రం అన్నమాట ఇది. అందువల్ల గణపతి ద్వారా అన్ని అనుగ్రహాలు లభిస్తాయి మనకు అనేటువంటి శాస్త్ర పురాణం మనకు. గణపతి ఎట్లాంటి వాడు అంటే సుముఖాయ నమః అంటారు. ఆయన సుముఖాయ నమః అంటే అతని ముఖాన్ని చూడడం వల్ల మనకు శుభాలు కలుగుతాయి. ఎందుకు ఆ విధంగా శుభాలు కలుగుతాయంటే ఆయనది ఏనుగు ముఖం అన్నమాట. ఆ ఏనుగు ముఖంలో, ఏనుగు కుంభస్థలంలో లక్ష్మీదేవి ఉంటుంది. లక్ష్మీదేవి 5 ప్రాంతాల్లో ఉంటుంది. దేవి భాగవతం ప్రకారము 5 ప్రాంతాల్లో ఉంటుంది. ఆడవాళ్ళ పాపిడి మధ్యలో కుంకం పెట్టుకుంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. మనోళ్ళు ఫ్యాషన్ కాబట్టి మర్చిపోయినారు, లక్ష్మీదేవి ఇస్తుంది. తర్వాత ఏనుగు కుంభస్థలంలో ఉంటుంది, తామర పుష్పంలో ఉంటుంది, బిల్వదళంలో ఉంటుంది. బిల్వదళంలో ఉంటుంది లక్ష్మీదేవి. తర్వాత ఆవు యొక్క పుష్ప భాగంలో ఉంటుంది. మలమూత్రాదులు విసర్జించేటప్పుడు ఉంటుంది. ఎందుకంటే ఆవు పేడతో కలిగితే, ఆవు పేడతో మనం ఏదైనా చేసుకుంటే అది పవిత్రమవుతుంది అన్నమాట. కాబట్టి లక్ష్మీదేవి 5 ప్రాంతాల్లో ఉంటుంది. కాబట్టి మనము గణపతిని ఒక్కసారి మనం స్మరించుకుంటూ మనం వెళితే మనకు కానటువంటి కనట్టు ఏమీ ఉండదు. అందుకే ఆయన సుముఖాయ నమః అంటారు. కాబట్టి గణపతిని మనము పూజించాలి. సర్వదేవతలకు ఆకారం, సర్వదేవతల యొక్క ఆకారమైన శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం. ఎట్లుంటాడంటే ప్రసన్నంగా ఉంటాడు. ఎంత ప్రసన్నంగా ఉంటాడంటే అంత ప్రసన్నంగా ఉంటాడు. ఆ ప్రసన్నంగా అనేటువంటి ముఖంతో మనం ఉన్నామనుకో, మన పనులన్నీ కూడా జరిగిపోతాయి. మనం ముచ్చుకోకాలు వేస్తున్నాం అనుకో, ఎవరు ఏ పని చేయరు. కాబట్టి మనము ముచ్చుకోకాలు వేసుకోకపోయినా డ్యూటీకి ఎవరు కస్టమర్లు కూడా రాదు. చైనాలో ఒక సామెత ఉంది, నవ్వుకోకుండా పోతే బిజినెస్ తెరుస్తుంది అని చెప్పి, నవ్వడం రాకుండా పోతే బిజినెస్ తెరుస్తుంది అని చెప్తారు. నవ్వడం అనేది వస్తే బిజినెస్ తెరుస్తుందన్నా కానీ ఆ విధంగా చెప్పడం అనేటువంటి జరిగింది. మరి రెండవ ఇదంటే చేసి అపారమైనటువంటి కరుణ. వినాయకుడికి అపారమైనటువంటి కరుణ. ఎట్లంటే చిన్న పిల్లల మనస్తత్వం. అయ్యప్ప స్వామికి తర్వాత గణేశునికి అదే డిఫరెన్స్ ఉండేది. చిన్నపిల్లలు చూడండి, మీరు బాగా తిట్టండి, కొంచెం దూరం వెళ్ళిపోతారు, మళ్ళీ దగ్గర పెట్టారు, అమ్మ దగ్గర నాన్న దగ్గర అంటే మర్చిపోతారనమాట. అట్లా ఆ విధంగా మర్చిపోతారనమాట. మనం చేసిన తప్పులు కూడా వీడేదో మళ్ళీ తెలుసుకున్నాడు, వచ్చేసినట్లే మీరు ఒకసారి అనుగ్రహిస్తాము అని చెప్పేసి అలాంటి అపారమైనటువంటి కరుణ అనేటువంటిది ఉంటుంది. తర్వాత గణపతి
మూలాధార చక్రానికి అధిపతి. మనకు మొట్టమొదటి చక్రం ఉంటుంది, సుషుమ్న నాడి దగ్గర ఉంటుంది, ఇక్కడ ఉంటుంది అన్నమాట. ఆ మూలాధార చక్రం యాక్టివేట్ అయితేనే మిగతా చక్రాలు యాక్టివేట్ అయ్యాయి. మూలాధార చక్రం యాక్టివేట్ కావాలంటే గణపతి యొక్క అనుగ్రహం ఉండాలా? గణపతి యొక్క అనుగ్రహం లేకుండా పోతే మూలాధార చక్రం యాక్టివేట్ కాదు. మూలాధార చక్రము, స్వాధిష్టాన, మణిపుర, ఆజ్ఞ, సహస్రారం, 6 చక్రాలు ఉన్నాయన్నమాట. 7 చక్రాలు. ఈ 7 చక్రాల్లో మనకు ఆలోచనలు ఆ విధంగా కలిగిస్తాడు. భూతత్వాన్ని చెప్తుంది అనమాట. భూతత్వాన్ని చెప్తున్నది గణేశుడు. భూతత్వమే మూలాధార చక్రం. కాబట్టి భూమి నుంచే మనం పుట్టినాము. అంటే భూమికి నీళ్లు ఉండడం వల్ల చైతన్యం ఏర్పడుతుంది. ఆ విధంగా ఒక ఆకారం ఏర్పడుతుంది. తర్వాత కొన్ని రోజులైన తర్వాత దాన్ని అలాగే విసర్జిస్తాం అన్నమాట. అది పంచభూతాల్లో కలిసిపోతుంది. అంటే మనిషి యొక్క తత్వాన్ని అందులో పెట్టారన్నమాట. మనం కూడా అంతే పంచభూతాల్లో పుడుతున్నాము, మళ్ళీ పంచభూతాల్లో కలిసిపోతాం. ఏదో మన ఆయుష్ తెలియని రోజు మనం పంచభూతాల్లో కలిసిపోతాం. అదే తత్వాన్ని, ఆ జీవన తత్వాన్ని తెలియజేసేది. ఇప్పుడు మన జీవనానికి చాలా దగ్గరగా ఉండేవాడు. అదేవిధంగా గణపతి ఏం చెప్తాడంటే, నాకు సువర్ణమాల కంటే గజమాల, నాకు గరికమాల ఇష్టమంటాడు. నాకు సువర్ణమాల ఏంటన్నయ్యా, నాకు గరికనివ్వండి చాలంటాడు. అంటే గరిక ఎక్కడైనా దొరుకుతుందన్నమాట. ఆ విధంగా గణపతి యొక్క అనుగ్రహము ఎక్కడైనా లభిస్తుందన్నమాట. సింపుల్ లివింగ్, హై థింకింగ్. అంటే చాలా సింపుల్ గా ఉంటాడు, హై థింకింగ్ చేస్తుంటాడు. కాబట్టి గజమాల మనకు సువర్ణమాల కంటే గరికమాల చాలా ఇష్టము అని చెప్పేసి చాలా తక్కువ. ఇట్లాంటి పెద్ద పెద్ద హారాలు అవన్నీ నాకేమీ అవసరం లేదు, మీరు ఒక గరికను సమర్పించండి. గరిక ఎక్కడైతే ఎక్కడైనా మొలుస్తుంది. గణపతి అనుగ్రహం కూడా అంత ఈజీగా ఉంటుందని చెప్తారు. కాబట్టి ఈ గణపతి అనుగ్రహంలో మనం ఇవన్నీ కూడా ఇట్లాంటి పిల్లలకు తెలియచేయాలి. ఇట్లాంటి సంస్కృతిని మనం తెలియచేయాలి. గుండము లేక దంతము తోరపు మధ్యయు వామహస్తములు మెండుగములు గజ్జలను మెల్లని చూపుల మందహాసములు కోరిన విద్యలకిల్ల వజ్జయ్యి ఉండేడు పార్వతీ తనయ నీకు మొగేదన్నని చెప్తాడు. అంటే విద్యన్నిటికీ కూడా ఆయనే గురువు. ఏ విద్య రావాలన్నా భారతాన్ని రాసింది ఎవరు? వేదవ్యాసుడు. అంత స్క్రిప్ట్ రెడీ చేసుకుంటే గణపతి రాస్తాడు. ఆయన ఒక కండిషన్ పెట్టాడు. ఏమనంటే, మీరు చక్కగా చెప్తేనే నేను రాస్తాను, లేకుంటే రాయనంటాడు. సరే నేను చక్కగా చెప్తానయ్యా, నువ్వు రాసేసేయండి. ఆ విధంగా ఒకసారి ఆయనకి పెన్ను విరిగిపోతుంది రాసేటప్పుడు. అప్పుడు ఏం చేస్తాడంటే, ఒక దంతాన్ని పీకేసి చేస్తాడు. అందువల్లే ఆయన ఏ దంతులు అని పిలుస్తున్నారు. చూడండి, అంటే డ్యూటీ మీద అంత కాన్షియస్ ఉంటుందన్నమాట. ఎవరో పెన్ను పోయిందనుకో, అమ్మ పెన్ను పోయింది, హోంవర్క్ చేయకపోతాను. కంప్యూటర్ షెడ్యూల్ అయింది, హోంవర్క్ చేయనంటాడు. కానీ ఆయన ఏమన్నాడు, ఒక దంతాన్ని తీసి అక్కడ ఇంటర్నెట్ కాకుండా చాలా విషయాలు. తర్వాత గణేశ ఈ విధంగా సంకష్టహరం, అంటే సంకష్టహరం అంటే ఎంత సంకష్టమైనటువంటి విషయాలైనా కూడా గణపతి ఆయన అనుగ్రహం లభిస్తే మనకి ఏ సంకటాలు ఉండవు. ఒకసారి ఈ విధంగానే ఇంద్రుడు బురుండి మహర్షి అనేటువంటి ఆయన వచ్చినాడంట. రిటర్న్ లా పోయేటప్పుడు ఏమైపోయిందంటే, ఆయనకు మహాపాపాలు చేసినటువంటి ఒక వ్యక్తి యొక్క మన దృష్టి ఆ విమానం మీద పడితే ఆ విమానం ఆగిపోయి కింద పెట్టేసింది. అంటే మనుషుల యొక్క దృష్టి కూడా చాలా మనుషుల దృష్టి కూడా చాలా మనకు కోపాన్ని కలిగిస్తుంది. కొంతమంది పైకి ఎదుగుతారంటే వాళ్ళని ఒక రకంగా చూస్తారు. వాళ్ళ దృష్టి కూడా గణపతి అనుగ్రహం నుంచి దూరం అయిపోతుంది. మనం మామూలుగా పైకి ఎదుగుతున్నామంటూ ఆ విధంగా చాలా పైగా దృష్టి కలుగుతుంది. ఏమేమో చేసిపోతారు, ఏం చేసినా కాబట్టి ఆ విధంగా విమానం ఆగిపోతే అక్కడ ఇంద్రుడు, అక్కడ సురసేనుడు అనేటువంటి రాజు ఉండేవాడంట. ఆ ప్రాంతంలో ఆయన గబగబా వచ్చేసాడు. ఇంద్రుడు యొక్క విమానం ఆగిపోయింది, ఏం తెలుసుకుందామని చెప్పేసి ఆయన వస్తే ఇంద్రుడు చెప్పాడు, ఎవరన్నా సంకష్టహర చతుర్థి ఉపవాసాన్ని చేసింటే వాళ్ళ యొక్క పుణ్యాన్ని దారిపోస్తే ఈ విమానం ఎదుగుతుందయ్యా, ఏం చేయమంటారు చెప్పండి.
మీ రాజ్యంలో ఎవరైనా చేశారా అని అడుగుతారు. పంచమి రోజు అన్నమాట, చతుర్థి రోజు అయిపోయింది. అట్లా చెప్తే ఆ సురసేనుడు సైనికులందరినీ పిలిచి ఊరంతా గాలించినాడు, ఎవరైనా చేసినారేమో చూడండి అయ్యా అంటే మన కలియుగం ఉన్నట్లే ఎవరు చేసి లేదు, ఒక ఆయన మాత్రం చేసినాడు. మన కలియుగం ఉన్నట్లే మనకి తీసిన తెలివి వారాలు తెలియవు, ఏమన్నా కాకుండా తినేది అన్ని తినేది మనకి ప్రాబ్లం లేదు, ఏమన్నా కాకుండా ఆ విధంగా ఒక ఆయన ఎవరో చేసింది. ఆమె చేసేసి నెక్స్ట్ డే అయిపోతే చనిపోయింది. చనిపోతే ఎట్లా వాళ్ళు గణేష దూతలు వచ్చినారు ఆమె తీసుకుపోయి. గణేష ముద్గల పురాణంలో చెప్తున్నారు, వాడు గణేష చరిత్ర ముద్గల పురాణంలో చెప్తారు. ఆ గణేష లోపలికి తీసుకుంటున్నారు. వాళ్ళు ఆ సైనికులపై అడిగినారు, సార్ ఈ శవాన్ని వస్తే మా విమానం దగ్గర పెట్టండి, మాకు చాలా అవసరం ఉంది, ఈరోజు విమానమే అడిగింది, ఆయన అమరావతికి పోవాలా, డ్యూటీలు ఉన్నాయి ఇంద్రుడికి ఖచ్చితంగా పోవాలా, ఇది ఏమన్నా చేయండి అని చెప్తే నేను ఇచ్చే శవాన్ని తీసేది లేదు, ఒకసారి ఇద్దామంటే గణేష్ లోకానికి పోయే వరకు ఇది తీసేది లేదు, ఇది అపచారం అని చెప్పారు. అది గణేష్ ఆ విధంగా పోతూ ఉంటే ఆ శవం నుంచి వచ్చినటువంటి గాలి తగిలింది, ఎవరికి విమానానికి తగిలింది, విమానం స్టార్ట్ అయిపోయింది. గాలి తగిలితేనే, ఇటువంటి గాలి తగిలితేనే అంత మహిమ ఉందన్నమాట. ఇట్లాంటి వ్రతాలని మనం చిన్న చూపు చూడకూడదు, దాన్ని విశ్వాసంతో చేస్తే భగవంతునికి అంత దగ్గరగా ఉంటాం. కాబట్టి మనకు విఘ్నాలు కూడా కలిగిస్తాడు. విఘ్నాలు ఎందుకు కలిగిస్తాడు? విఘ్నాలు కలిగించడం వల్ల మనం చెడ్డ పనులు చేయం. ధర్మమైన పనులకు విఘ్నాలు కలిగించడం, అధర్మమైన పనులకు విఘ్నాలు కలిగిస్తాడు. అధర్మంగా చేస్తున్నావు అనుకో, ఆ పని కాకుండా చేస్తాడు. అప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలా, ఓహో ఇందులో ఏదో అధర్మం ఉంది, నేను ఈ పని చేయకూడదు, భగవంతుని యొక్క ఇది లేదు అని చెప్పి స్టాప్ చేసుకోవాలి. అదే ధర్మమైన పని చేస్తున్నావు అనుకోండి, దానికి విఘ్నాలు లేకుండా కూడా చేస్తాడు. కాబట్టి ఆ విధంగా అనేకమైనటువంటి మనకు గణేష పంచకంలో, ఉద్గల పురాణంలో, గణేష పురాణంలో ఎన్నో మహత్తరమైనటువంటి కథలు గణేశుడి అట్లాంటి అద్భుతమైనటువంటి సంకష్ట చతుర్థిని ఈరోజు మీరందరూ చేశారు. మన రేపల్లి రామాజీ గారు, తర్వాత నాయుడు గారు, వీళ్ళిద్దరూ కూడా మన యొక్క ఏటిగడ్డ బృందం యొక్క సభ్యులు. నెల అందరూ కూడా చేస్తున్నారు. ఇది లాస్ట్ గా చెప్పుకుంటాను. ఈ విధంగా నాయుడు గారు, రేపల్లి రామాజీ వాళ్ళు మంచి మహాభక్తులు, మంచి భక్తులు, మంచి ఎప్పుడు కూడా ఎలాంటి సత్సంగాలు అన్ని సత్సంగాలకు వచ్చి వాళ్ళు జయప్రదం చేస్తారు. ఇట్లాంటి అద్భుతమైనటువంటి వాళ్ళు చేస్తున్నారు కాబట్టి పూజ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. ఈరోజు పూజ కూడా బాగా జరిగింది. నేను కాలేజీ నుంచి ఇలాగే వచ్చాను చూస్తున్నందుకు అందువల్ల మార్నింగ్ కోర్స్ కాబట్టి ఇలాంటి వాళ్ళకు గణేశుని అనుగ్రహం పూర్తిగా ఉండాలని, వాళ్ళ ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యంతో వాళ్ళు బాగా మంచి ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసి ఇలాంటి మంచి సందేశాన్ని అందించాలని కోరుతూ ఓం నమః శివాయ, ఓం గణేశాయ నమః, ఓం గణేశాయ